కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు ములిగి నక్కపోయినా తాటికే పడ్డ చందంగా ఉందని తిరుపతిలో సిపిఐ నాయకులు దుష్మిత్తారు. ప్రధాని మోడీ మోసపూరిత నిర్ణయాలతో సామాన్యుల జీవన ప్రమాణాలకు కోలుకోలేని దెబ్బ తగిలిందని, పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని కోరుతూ సిపిఐ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. పెంచిన ధరలు ప్రజలకు గుదిబండగా మారకముంది. కేంద్రం మేల్కోవాలని హెచ్చరిస్తున్న సిపిఐ నాయకులతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఇప్పటికే పెరిగిన ధరలు నిత్యావసర ధరలతో ప్రజలు అల్లాడిపోతుంటే అది చాలదన్నట్టు కేంద్ర ప్రభుత్వం మరోసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పైన సుమారు 1000 రూపాయల ధరను పెంచుతూ సామాన్య అదేవిధంగా పేద ప్రజలను నడ్డివిర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పి కూడా తిరుపతిలోని సిపిఐ ఆధ్వర్యంలో కూడా ఆ యొక్క కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు వారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల తర్వాత ఈ యొక్క గ్యాస్ ధరలను పెంచడం ఏ విధంగా చూడాలి? పెంచకుండా పోవడం అంటే ఆశ్చర్యపోలే, కానీ పెంచిన తర్వాత బీజేపీకి ఇది మామూలుగా. ఎన్నికలకు ముందు యుద్ధం జరిగేటప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మేమే చెప్పాం, అయ్యా యుద్ధం జరుపుతోంది మోడీ గారు, ఒకతడు ట్రంప్కు చెప్పండి అని చెప్పాం. యుద్ధం 100 రోజులు జరిపినా కూడా మాకు ఎలాంటి ప్రజలకు ఇబ్బంది లేదని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఈవేళ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 విడతలుగా పోలింగ్ జరిపారు. ఎన్నికలు అయిపోయి రిజల్ట్ రాకముందే ఈవేళ మోడీ యొక్క నాటకం, మోడీ యొక్క బూటకం ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు 152 కోట్ల మంది ప్రజలకు గిఫ్ట్ గా ఈవేళ కమర్షియల్ సిలిండర్ 2300 రూపాయలు ఉంటుంది సిలిండర్ ఈవేళ 3300 రూపాయలకు 1000 రూపాయలు పెంచి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు, వ్యాపారస్తులకు అందరికీ గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఈవేళ నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నాం, ఇదే నువ్వు గ్యాస్ ధర పెరగాలన్నా, ఇదే పెట్రోల్ డీజిల్ ధరల కొరత సృష్టించాలన్నా ఎన్నికలకు ముందు చెప్పు ఉండాలి. 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయి రేపు రిజల్ట్ 4వ తేదీ రానుకోలేదు. ఇంకా అప్పుడే నీ స్వరూపం, నీ ఆటకం, నీ బూటకం మొత్తం కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. పెరిగినటువంటి ధరల వల్ల ఈవేళ నిత్యావసర సరుకులు ధరలు పెరిగి ఇప్పటికే ప్రజలు బొంబేలెత్తా ఉంటే ఈవేళ ఉన్నటువంటి గ్యాస్ ధర 1000 రూపాయలు పెంచడంతో చిన్న చిన్న దుకాణాలు మొత్తం కూడా మూసేయడం జరిగింది. ఇప్పటికే టిఫిన్లు దొరకలేదు, భోజనాలు సక్రమైన పద్ధతిలో దొరకలేదు, టీ షాపులు కొట్లు దొరకడం లేదు, మాట్లాడితే గ్యాస్ కొరత అని చెప్తా ఉన్నారు. ఈవేళ ఈ 1000 రూపాయలు పెంచడంతో ఈవేళ బ్లాక్ మార్కెట్లో 6000 రూపాయలు గ్యాస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి గ్యాస్ ధరలు పెరగడానికి నిరసిస్తూ ఈవేళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భారతదేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా నోరు తెరవాలి. కాంగ్రెస్ పార్టీ నోరు తెరవాలి. ఈవేళ ప్రజలంటే ఓట్ల కోసమే కాదు, ప్రజలు మీకు ఉండేది. ఈవేళ నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా పోరాటం కమ్యూనిస్ట్ పార్టీ చేస్తూ ఉంది. ప్రజలు, ఇతర రాజకీయ పార్టీలు అన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటానికి రావాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పిలుపునిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఉద్యమాల్లో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటానికి నిలవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పెంచినటువంటి గ్యాస్ ధర తక్షణమే తగ్గించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తాం. మీరు చెప్పండి, అంటే పెరిగిన ధరలతో ఇప్పటికే సామాన్యులతో పాటు అంటే హోటల్ యజమానులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చితక ఏదైనా రోడ్ల మీద ఉండి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా ఈ యొక్క పెరిగిన ధర కూడా గుదిబండగా మారే ప్రమాదం ఉంది. దాన్ని ఎలా చూడాలి? ఇవాళ ధరలు పెరగడం వల్ల ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాగన్నా ధరల మీద ధరలెక్కే నాగులో నాగన్నా అనేటువంటిది ఇవాళ స్పష్టంగా కనిపెడతా ఉంది. ఇవాళ ధరలలో పెరగడం వల్ల అత్యంత నిత్యావసర సరుకు గ్యాస్ లేకుంటే ఏది కూడా ముందుకు పోలేని పరిస్థితి. ఇవాళ వేలాది మంది భక్తులంగా ఇక్కడికి తిరుపతికి వస్తే కూడా ఇవాళ ఉదయం నుంచి టిఫిన్ లేదు, ఇతర ఏ తినుబండారాలు దొరకాలన్నా కూడా సరే గ్యాస్ లేదు, చేయడం లేదు అనేటువంటిది ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి తిరుపతిలో కూడా దాపరిస్తూ ఉంది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ యొక్క చేతగాని తనం వల్ల అంబానీ, అదానీలకి ఊడిగం చేయడం వల్ల ఈరోజు గ్యాస్ కొరత సృష్టించబడింది. గ్యాస్ ధరలు పెరిగాయి. అందులోనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన తర్వాత ప్రజలు 3 పూట్ల తిండి తినడం కాదు కదా, కనీసం గాలి కూడా పీల్చుకోలేని ఒక దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. దీనంతటికి కారణం అమెరికా ప్రపంచ సామ్రాజ్యవాది అయినటువంటి ట్రంప్ అనుకూలంగా, ట్రంప్ సంకనెక్కి ట్రంప్ ఏది చెప్తే అది చేస్తున్నటువంటి మోడీ యొక్క దద్దమ్మ పరిపాలన వల్ల ఇవాళ ప్రజలకు తీరనటువంటి భారం మోపారు. కాబట్టి ఈ భారాన్ని తగ్గించకుండా గాన మోడీ కానీ ఇలాగని వ్యవహరిస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, అంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు వేలాది మంది యాత్రికులు కానీ భక్తులు కానీ వస్తుంటారు. ఈ పెరిగిన ధరలు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క సామాన్యులపైన పడే అవకాశం ఉంది. దాన్ని ఏ విధంగా చూడాలి? ఈరోజు పేపర్లన్నీ
చూసాం. తిరుమలలో 4-5 హోటల్ అప్పటికే రేట్లు పెంచేశారని ఈ రోజు మెయిన్ పేజీలో వచ్చింది అన్ని పేపర్లోన. ఈ రోజు 999 రూపాయలు గ్యాస్ పెరగడం వల్ల ఈ రోజు చిన్న చిన్న వ్యాపారస్తులందరూ రోడ్లు పడ్డారు. ఈ రోజు 5 రూపాయల ఇడ్లీ 7 రూపాయల ఇడ్లీ వడ తినాలన్నా ఈ రోజు సామాన్యమైన వాళ్ళకు దొరకదు. ఇడ్లీ దోశ అనేది కరువు అవుతుంది. ఈ రోజు తిరుమలకి ప్రతిరోజు 1,00,000 మంది యాత్రికులు వస్తున్నారు. ఇక్కడ చాలా మంది చిన్న వ్యాపారస్తులు బతుకుతున్నారు. కొండ మీద వ్యాపారస్తులు కొన్ని రేట్లు నిర్ణయించారు. ఈ గ్యాస్ రేట్లు పెరగడం వల్ల ఈరోజు హోటల్ వాళ్ళు కూడా ఈరోజు విపరీతంగా రేట్లు పెరిగే పరిస్థితి వస్తుంది. చిన్న వ్యాపారస్తులు రోడ్లో పడతారు. దీనికి అంతటికి కారణం మోడీ మోసపూరితంగా ఎన్నికలు అయిపోతానట్లే ఆదాని అంబానీ లాభాల కోసం వచ్చే ఎన్నికల్లో ఈ అక్రమ సంపాదన ఎన్నికల్లో పెట్టడానికి ఈరోజు మోసపూరితంగా రేట్లు పెంచారు. నువ్వు పెంచిన రేట్లు మోడీ అబద్ధాల మోడీ రేట్లు తగ్గించకపోతే నీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరిక తెలియజేస్తున్నా. ఏదైతే పెంచిన యొక్క కమర్షియల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన ధరలు కానీ నియంత్రించకపోతే పెద్ద ఎత్తున కూడా అన్ని పార్టీలను కూడా కలుపుకొని తాము ఉద్యమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా కేంద్రానికి కూడా వారు హెచ్చరిక చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ రాజ్ న్యూస్ తిరుపతి.